ప్రకృతి, పక్షులు, కిలకిల రావాలు, కొండలు, ఎండలు, అలాంగ్ విత్ బంగారు కొండలు. సో వీళ్ళు వై ఐ కాల్ దెమ్ బంగారు కొండలు. నవ్ యూ అండర్స్టూడ్. సో నా వెనకాల ఉంది వాటరు, వీళ్ళ దగ్గర ఉంది మ్యాటరు. యూ అండర్స్టూడ్ లేటరు. ఎందుకు అంటే నీకేం పని చెప్పాను నాన్న? కాల్చుందేమో ఇక్కడ కూర్చో. ఓకే, పేర్లు రాసేసావు విత్ గూగుల్ హెల్ప్. నీకు ఆల్రెడీ గిఫ్ట్ ఇచ్చాను, 2 గిఫ్ట్లు కూడా ఇచ్చాను. వాడు కొత్త గిఫ్ట్లు ఇవ్వాలని చెప్పండి కూడా కొన్ని, కానీ ఎక్కువ బుర్ర వాడేవి కదా. వన్స్ మోర్. సరే, ఇప్పుడు రామాయణంలో ఈ పిల్ల ఏం రాసింది తనిష్క చెబుతుంది, వినేయండి. ఇందులో నాకు కూడా ఓ పేరు తెలియదు, ఎందా చెప్పింది. నేను కూడా వెళ్ళా. రావణాసుడు కొడుకు అంటూ వాడు అక్షకుమారుడు ఇంద్రజిత్తే తెలుసు. ఇంకో పేరు చెప్పింది, నరాట ఏదో, నరాటక తెలియదు. అందుకని మనం ఎప్పుడు ఈ కాన్వర్సేషన్ జరగాలి. అంతేగాని వదిన ఎక్కడ కొన్నావు, ఈ నగ ఎక్కడ, ఈ ఐల్డే ఎక్కడ వేయించేవి, ఈ జుట్టు కటింగ్ ఎక్కడ, ఇవన్నైనా క్వశ్చన్లు ఇలా ఉండాలి. అర్థమైంది? మగవాళ్ళకి శనగలో, ఆడవాళ్ళకి నగలో, తేడా వస్తే పగలం, వీళ్ళకి పొగలం. ఎందుకో నేను దగా మనకేవద్దు, దగవద్దు, పొగవద్దు, నగలొద్దు, శనగలొద్దు. గో ఫర్ నాలెడ్జ్, గెయిన్ నాలెడ్జ్. రెడీ? అందరూ ఒకసారి హరే కృష్ణ. అందరు చెప్పాలి హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే హరే, హరే రామ, హరే రామ, రామ రామ, హరే హరే, గోవిందా. ఇస్తే వెనకాల వాటర్ కనబడుతుందా? రైట్. అక్కడ వాటర్, ఇక్కడ మ్యాటర్. స్టార్ట్. రామ లక్ష్మణ భరత శత్రుఘ్న దశరథ కైకేయి సుమిత్ర కౌసల్య రావణ కుంభకర్ణం విభీషణ హనుమాన్ సుగ్రీవ వాలి నల నీల సీత జనక మండోదరి శూర్పణఖ తాటక మారీచ సుబాహు జాంబవాన్ విశ్వామిత్ర తార అగస్త్య సుమాలి మేఘనాథ దూషణ అక్షయ కుమార నరాటక మాల్యవాన్ రోమ కాదు, రుమ అంటే వాలి వైఫ్. ముందు వాలి వైఫ్ గొడవ. మంథర కర ప్రహస్త వశిష్ఠ మందర తెలుసుగా. శాంత ఊర్మిళ వాల్మీకి జటాయు సంపాతి అంగద ఇంద్రజిత్ శృతకీర్తి మాలి సుమాలి మత్సహను సువత్సల. 50 డౌట్ ఇస్తే వాళ్ళు లెక్క పెట్టుకుంటారు, మనకెందుకు వాళ్ళకి కదా క్వశ్చన్. ఇప్పుడు యు ఆర్ అబౌట్ భాగవతం, యు ఆర్ అబౌట్ భారతం. అదే రిపీట్ అవ్వకూడదు, కొన్ని రిపీట్ అవ్వచ్చు కానీ. ఓకే. కృష్ణ బలరామ వ్యాస ఫ్రమ్ భాగవతం. ఫ్రమ్ భాగవతం. యు ఆర్ శ్రీవత్స, యు ఆర్ కనిష్క. 6th గోయింగ్ టు 7th. సేమ్. కృష్ణ బలరామ వ్యాస నారద ముని కపిల వశిష్ఠ పరాశర శివ బ్రహ్మ సరస్వతి బాలి. వశిష్ఠుడు ఉన్నాడా భాగవతం? ఉంటాడులే, మధ్యలో జస్ట్ బ్రీఫ్గా రామాయణం వస్తుంది. ప్రహ్లాద జనక భాగవతంలో ఎందుకు రాడు ప్రహ్లాదుడు? ద్రోణ దుర్యోధన వస్తాడులే, ఎందుకంటే ఫస్ట్ చాప్టర్లో కృష్ణుడు కంస వస్తారుగా. రోహిణి సత్యజిత్ దేవకి. రోహిణి ఎవరమ్మా? ఎవరని చెప్పండి పెద్దోళ్ళు. రోహిణి బలరాముడు వాళ్ళమ్మ. సత్యజిత్ దేవకి యశోద. సత్రాజిత్ దేవకి యశోద నంద మహారాజ్ రాధా యుధిష్ఠిర భీమ అర్జున నకుల సహదేవ ద్రౌపది కుంతి మందారి ఉగ్రసేన.
తర్వాత ఏంది ద్రౌపది కుంతి కుంతి మందారి మందారి కదా గాంధారి ఇదంతా గూగుల్ తెలియపే ఉగ్రసేన సుఖదేవ ఉగ్రసేన తెలుసండి ఎవరికన్నా నిషిత అలా ఒకసారి తిప్పు ఆ పక్షుల గోళ ఎవరు మాట్లాడకండి కింద పక్షులు పైన విమానం మేఘాల్లోకి కాదు పైన మేఘం విమానం విత్ వేగం ఆ పక్షులు చెప్తున్నాయి నువ్వు మీరేం చెప్పినా మేము ఆగాం మేము చేస్తుంటాం ఆగం ఈ గట్టిట 2 ఆగాలి ఇవి మరి తెలంగాణ ఆగం ఇంకో తెలుగు ఆగం సో మనం మాత్రం చేద్దాం ఈ జ్ఞాన యాగం అప్పుడే పడితే మనకి యోగం ఇక్కడ ఉన్నాడు ప్రయోగం రైట్ ప్లీజ్ ఎవరు చెప్పలేదు ఉగ్రసేనుడు ఎవరో ఉగ్రసేనుడు కంసుడు వాళ్ళ నాన్న ఏదో పోయింది ఉగ్రసేనుడితో చెప్పు సుఖుడు ఓకే భాగవతం అంటే సుఖదేవుడు గోస్వామి సుఖదేవ్ ఒరే ఎడగొట్టకు నువ్వు భలేవాడు నువ్వు అదేదో సినిమాలో చెప్పినట్టు ద హోల్ కాలేజ్ అంటాడు అంటే వీడు కాలేజీకి పెద్ద బొక్క పడింది అంటాడు అలా ఉంది సుఖదేవ గోస్వామి ఇది సేమ్ సుఖదేవ ఒకటి గోస్వామి ఒకటి కాదు రోయ్ అలా 2 వ్యాసదేవ వ్యాసుడు ఒకటి దేవుడు ఒకటి అలా చేయకూడదు అప్పుడు 50 ఏంటి 550 వస్తాయి అమ్మా శ్రీవత్స అంటే ఒకటే శ్రీ ఒకడు వత్స ఒకడు కాదు ఇందాక అయిందిగా నారదుడు స్టార్టింగ్లో మళ్ళీ రిపీటా ఎందుకు రిపీటా అంటే ఏదైనా పచ్చడా మళ్ళీ వేయమంటానికి సేమ్ నేమ్ షుడ్ నాట్ రిపీట్ ఈసారి 50 చెప్తాం లెవెల్ అవుతుంది చిల్లర పోయినా మిగిలిన రకం ఉంటుంది బంగారు దగా దగా అంటే అంతేనా అన్నీనా ఎట్లా నువ్వు తెలిసేట్లు వాడేవా ఏదో ఊరితే 2 అంటే బాగుందా అంటే 30 ఇచ్చింది ఏమో అట్లా చేయద్దు ఏదో బాగా అవుతాను నిన్న బోల్డ్ మంది ఉన్నారా ఎవరు ఎందుకు దొరకవు ఇప్పుడు కపిల్ అన్నావా కపిల్ ఎవరు కొడుకు అడుగు దాన్ని గూగుల్ని లేకపోతే దాన్ని చార్జ్ పెట్టినో లేకపోతే అదేదో ఫ్లెక్సిబిలిటీ ఏదో ఉందిగా గూగుల్ తల్లిని అదే జేమిని బోల్డ్ మంది ఉన్నారు నీకు హెల్ప్ చేయడానికి అమ్మా నాన్న బిజీగా ఉన్నా పాపం వాళ్ళు హెల్ప్ చేస్తారు మొన్న ఆస్ట్రేలియాలో మెల్బోర్న్లో వెళ్తుంటే మాతో ముఖ్యమైన వ్యక్తి ఆయన ఏదో అడిగాడు దాన్ని అదే పర్ఫ్లెక్సిటీని అడిగితే అది ఏదో చెప్పింది నీకేం చెప్పాను నేను ఏం చేస్తాను నేను ఇంకా వాళ్ళు ఆవిడ నడుస్తున్నాడేమో అనుకున్నాను నేను అని చాలా కూల్ పర్సన్ ఏం సార్ అన్న కొత్త యాప్ గురుగారు తెలుగుడు పెట్టారు తీసేస్తున్నారు నేను అది క్షమించండి అంత పాపం యాప్ని అర్థమవుతుందా మీకు తిప్పవేమి నువ్వు తీసిన తిప్పవా ఇలా ఇలా అందరి యొక్క దరహాసాన్ని బంధించాలి అదేనా సో ఆయన విషయంలో నేనేం చెప్పానంటే ప్రభు రమేష్ గారు ఆయన తోపు అందుకే తిట్టేది యాప్ యూ డోంట్ స్టాప్ సో అయితే నువ్వు ఒక 30 దాకా న్యాయంగా జరిగి ఉంటాయి సో మళ్ళీ నువ్వు అవే వంటలు మళ్ళీ వండావు అక్కడ తోసేడు అందులో అదేంటి అది కష్టపడింది కదరా సార్ చెప్పిందేనా గూగుల్ని అడిగితే అవే వచ్చినాయా ఎప్పుడు వాడి తప్పు ఎట్లా మరి గూగుల్ని ఏమని అడిగావు నువ్వు అది చెప్పు గూగుల్ని ఏమని అడిగావు ఫ్రమ్ నీదేంటి నీది భౌతికత నీది మహాభారతం ఓకే ఇప్పుడు ఎక్కువ రిపీట్లా ఒక 30 వస్తాయా న్యాయంగా ఎన్ని వస్తాయని రాయాలి కానీ మళ్ళీ ఇప్పుడు అదే వంట మళ్ళీ చేసేస్తాను పప్పు కొంచెం వేయన్నట్టు మళ్ళీ అదే వేసేసి నిన్న ఒక ఆయన పెద్ద ఆయన మా ఇంట్లో పైన ఉన్నారు ఆయన మామూలుగా లేరు అనుకున్నారు పైన ఎవరో సౌండ్ చేస్తున్నారు ఎవరున్నారని చెప్పని చూడమంటే ఎవరో ఉన్నారని చెప్పి 2 కర్రలు గట్టెలు పట్టుకొని పైకి తాతగారు మీరా
వేరే లైట్ లేకపోతే కొట్టేసేవాళ్ళు వీళ్ళిద్దరు. వీళ్ళకి కాదురా, మన వెనకాల ఉన్నది గంగ, వీళ్ళ దృష్టిలో ఆయన దొంగ. ఇప్పుడు ఆయనకు ఉండేది బెంగ, అప్పుడు తీసుకెళ్ళి ముంచాల్సింది మూసి. చెప్పు ఎన్ని వస్తాయో చూద్దాం, వినండి. అర్జున, ఓకే. ద్రౌపది, యుధిష్ఠిర, నకుల, సహదేవ, దుర్యోధన, ద్రౌపది. మళ్ళీ ద్రౌపది వచ్చింది. ఈ ఫస్ట్ లైన్లోనే రెండోసారి. ఇదేమో ద్రుపద, ద్రుపద వాళ్ళ నాన్న ద్రౌపది వాళ్ళ నాన్న. తర్వాత దుశ్శాసన, కృష్ణ, భీష్మ, ద్రోణ పైన ఎగురుద్దిగా డ్రోన్. కర్ణ, వీడు రాసింది వీడికి అర్థం కావట్లేదు. డాక్టర్ గారు రాసింది ఏమవుతుంది అంటే తెలుసా? ప్రపంచం బ్రహ్మరాథ్ అంటే తెలుసా? నేను తెలుసాను ఇంగ్లీష్లో. కనిష్క నీకు తెలుసా? ఎవరికి అసలు ఈ భూమి మీద ఎవరికి అర్థం కాదు, ఓన్లీ మెడికల్ షాప్ వరకే అర్థం అవుతుంది. అది ఏందో ఇలా అంటాడు అంతే డాక్టర్. అది అసలు అక్కడే మనకు ఒక అక్షరం కనపడదు, అది మెడిసిన్ తీసి ఇచ్చేస్తాడు. అది ఏందో అది బ్రహ్మరాత. నెక్స్ట్ డాక్టర్ గారు రాత. డాక్టర్లు ఎవరు అందంగా రాయడం మనం తోచోళ్ళ. గాంధారి అమ్మయ్య, కుంతి, మాద్రి, ఇందాక ఏదో అభిమన్యు. వాల్యూ పెంచరా, తిన్నారు కదా, వాల్యూ పెంచి. సత్యభామ, వీడు గూగుల్ తల్లి చెప్పింది రాశాడు. ఇతనా సత్యభామ ఏమిటి? సత్యభామ ఏమిటి లేదా? మళ్ళీ గాంధారి, మళ్ళీ పాండురాజు, మళ్ళీ కుంతి. చూడండి అన్నీ రిపీటెడ్. నీకు విషయం చెప్పనా? మా బాల్యం చెప్తాను. ఇలాగే 6th 7th ఉన్నప్పుడు ఇంగ్లీష్ మనం తెలుగు మీడియం కదా, అస్సలు రాదు సార్. మేమే ఏదో చేతులు దెబ్బలు తిని ఆ ఏబీసీలు బట్టి పెట్టేవాళ్ళం. అలాంటిది ఆలోచించకూడదు. మా ఫ్రెండ్ ఉత్తమ పంటవాడు, అది చెయ్యి చూసావా ఎంత రఫ్గా ఉందో? నిజంగా రఫ్గా ఉండేది, భయంకరమైన రఫ్ వాడిది. వాడు ఎక్కువ పేపర్లు తీసుకుని రాశాడు. అసలు ఏమీ రాదు కదరా, అసలు ఏం రాస్తున్నావు నువ్వు అని తీరా చూస్తే 4-5 పేపర్లు అడిషనల్ తీసుకోవడం, రాయడం, ఇచ్చాడు. ఇన్ని పేపర్లు ఏం రాశారా నువ్వు అని డౌట్ అడిగితే వాడు ఏం చెప్పాడు? మాట్లాడకూడదు. వాడు ఏం చెప్పాడంటే, ఏముందరా 3వ క్వశ్చన్కి 4వ క్వశ్చన్, 4వ దానికి 6, 6కి 9. ఇట్లా అర్థమైంది సార్? ఆన్సర్ రాదు, అసలు ఇంగ్లీష్ మనకు రాదు, అది అర్థం కాదు. మళ్ళీ ఆన్సర్ రాయడం అనేది ప్రశ్న లేదు. అక్షరాలు అయితే తెలుస్తాయిగా, సేమ్ అక్షరాలు, అది క్వశ్చన్. ఇది రాసేస్తారు 1వ క్వశ్చన్, దానికి ఆన్సర్ 10వ క్వశ్చనే ఆన్సరు. అర్థమైందండి? శ్రమజీవి. అలా 10వ క్వశ్చన్, దానికి 1వ క్వశ్చన్ ఆన్సర్. మొత్తానికి దాని నిండా అక్షరం. వాడి యొక్క కష్టార్జితానికి 1 మార్కులు 2 మార్కులు వచ్చాయి. మరి కష్టపడి రాసేది కదా, అయ్యన్నా వచ్చారని చూపించుకున్నారు కదా. వాడి పాండిత్యం, వాడి ప్రతిభ, వాడి చెమటలు ఓడిచి కష్టపడి అనుకున్నాం. మేము డబ్బుల బ్యాచ్ కదా, మా మాస్టర్ రే కోడిగుడ్డు వచ్చిందిరా అని. అంటే అర్థమైందా? ఇంగ్లీషు దెబ్బలు అసలు పారిపోయేవాళ్ళం. ఆ మ్యాథ్స్ మనకు అస్సలు పడి చేసేవారు. ఏదో ఇస్కాన్లోకి వచ్చాక మా గురువు గారు ఇంకెప్పుడు ఇంగ్లీషే కాబట్టి మనకి వినే దాంట్లో చాలా ఇష్టం. నేను రెపిడిక్స్ కూడా కొన్నా.
60 రోజులు మీకు గుర్తుందా లేదో, 30 ఏళ్ళ క్రితం రెపెడిక్స్ 60 రోజుల్లో ఇంగ్లీషు సంపూర్ణంగా నేర్చుకొని బుక్లు వచ్చాయి. బుక్లు కొన్నా 5-6 రోజులు చదివా. కానీ అందులో ఒక్కటి మాత్రం నాకు పట్టింది. ఫస్ట్ ప్రిఫేస్లో ఒకటి ఇస్తాడు, ఏమనంటే ఏ భాష అయినా రావాలంటే పుస్తకాలు బట్టి పడితే రాదు, మాట్లాడితే వస్తుంది అని రాశాడు. అంతే, 6 రోజులు చదివాను అంతే. క్లాసులు ఉంటాయి కదా 60 క్లాసులు, అవి 6 రోజులు 7 రోజులు చదివాను. తర్వాత ఇస్కాన్లో జాయిన్ అయ్యాక ఆయన క్లాస్ ఇచ్చేవారు. విని 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 ఎలా వచ్చామంటే అసలు గురువుగారి క్లాస్ అంటే మంచిది అయినట్టు. నేను మా ఫ్రెంచ్ వాళ్ళకి, అమెరికన్స్కి, ఇంగ్లాండ్ వాళ్ళకి బోల్డ్ మందికి ఇంగ్లీష్ టు తెలుగు ట్రాన్స్లేట్ చేశాను. ఇప్పుడు కూడా చేస్తా. వాళ్ళు ఇంగ్లీష్ క్లాస్ ఇస్తే నేను తెలుగు ట్రాన్స్లేషన్. ఎలా అంటే మా గురువుగారు మాట్లాడినప్పుడల్లా, మా శిక్షా గురువుగారు రేవతిరామ ప్రభు గారు మొత్తం ఇంగ్లీషే మాట్లాడేవారు. ఈవెన్ దో బేసికల్లీ తెలుగు ఆయన. మరి అర్థం కావాలి. ఆయన కాంట్రడిక్షన్ అన్నారు, మనకు రాదుగా. బుక్ పెట్టుకున్నా, కొన్ని వేల పాయింట్లు రాశాను. కాంట్రడిక్షన్ తెలుగు రాసేవాడిని, తెలుగు వచ్చు కదా. క్లాస్ అయిపోతుందిగా, క్లాస్ అయిపోయాక ప్రభుజీ ఎక్స్క్యూజ్ మీ, చెప్పు నాన్న, ఇందాక మీరు అదేదో చెప్పారు కాంట్రడిక్షన్, మనం 0 మనకు తెలదు, దాని స్పెల్లింగ్ CON అని రాసేసుకుని అర్థం పక్కన అర్థం రాసుకున్నాను. అలా ఐ డెవలప్ మై ఇంగ్లీష్ అంతే, దిస్ మచ్. సో ఆయన ఒకసారి క్లాస్ ఇస్తూ ఒక ఈవినింగ్, సో ఓకే టుమారో మార్నింగ్ our program start like this. After Mangalarati we will move from here and we will reach Raghunathpuram and we stay there, and the next day, very next day morning we will move from there and we reach Nagalapuram అన్నారు. ఎంత చెప్పారు? నేను చెప్పారుగా, నేను ఎంత అలరవేదానంటే, హరే కృష్ణ రేపు కార్యక్రమం ఎలా ఉంటుంది, మనం మంగళారతి అయ్యాక ఇక్కడి నుంచి బయలుదేరుతాం పాదయాత్ర, రాత్రికి రఘునాథపురంలో పడక, పొద్దున్నే లేచి నాగలాపురం నడక అన్న. అందరు గొల్లుమని నవ్వారు. గురుగారు అలరవేధ అని ఇలా చూశారు. మీకు అర్థం కాదు, ఆయన ఇంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు కదా. నేను 2 ముక్కల్లో కంప్లీట్ చేసి ఏం చెప్పాను, పొద్దున్న రాత్రికి రఘునాథపురంలో పడక, పొద్దున్నే లేచి నాగలాపురం నడక అన్న. ఇది ఆయన చెప్పింది ఎక్స్ప్లెనేషన్ ఎక్కడ ఇచ్చాను నేను. అందరు నవ్వేశారు, గురుగారు కూడా నవ్వేశారు. అలాగా మనం వినడం అనేది చాలా ముఖ్యమైన విషయం. ఉదాహరణకి మీకు రాకపోయినా బివి పట్టాభిరాం కాలం చేసినట్టున్నాడు, ఆయన మంచివాడు చెప్పాడు. హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ రామ, నీకు తెలుసు కాబట్టి చెప్పావు, తెలీదు. హూ ఇస్ ఫాదర్ ఆఫ్ రామ, కుంభకర్ణ. రాంగ్ ఆన్సర్, బట్ యూ షుడ్ అటెంప్ట్. అర్థమైందా? కుంభకర్ణ అంటే అందరూ నవ్వుతారు, ఎందుకు వచ్చింది, అలా ఉండొద్దు. ఈవెన్ దో యువర్ ఆన్సర్ ఈజ్ రాంగ్, యూ మస్ట్ అటెంప్ట్. అదవుతుందా? నువ్వు అసలు పార్టిసిపేట్ చేయకపోతే ఓడిపో. ఏమైంది? ఓడిపో. ఒక మూల అలూఫ్గా ఉండే కంటే ఓడిపో, దెబ్బలు తిను, అవమానం పొందు, మళ్ళీ లే, గెలు. అదేనా? అందుకని ఎవడో నవ్వుతాడని ఫీల్ అవ్వద్దు. నేను అదే చెప్తుంటాను, గురుగారు మీరు తిడతారేమో అని అంటే, తిడితే పడరా, ఏం నష్టమా, చిల్లుపడద్దా? నీకు ఎన్నిసార్లు అట్లు పెట్టారు, ఇవాళ తిట్లు పెడతారు. అట్లేనా తినేది? అప్పుడప్పుడు తిట్లు కూడా తిను. మన మైండ్తో మనం మాట్లాడాలి, అదేనా? అలా మాట్లాడడం కోసమే రామాయణము, భగవద్గీత, భాగవతం లోపలికి అందరు జావు. అదే ఎప్పుడు అలా బయట కాకుండా లోపలికి తిరగాలి. లోపలికి తిరిగితేనే లోకాన్ని మనం అర్థం చేసుకోగలం, లోకేశ్వరుని పరమాత్మని అర్థం చేసుకోగలం. మీ అందరికీ ఒక టాస్క్ ఇచ్చేసి నేను వెళ్తున్నాను. నువ్వు మహాభారతంలో 100 క్వశ్చన్లు, నువ్వు రామాయణంలో 100 క్వశ్చన్లు, నువ్వు భాగవతంలో 100 క్వశ్చన్లు, సేమ్ ఉండకూడదు. మీ టైం తీసుకోండి, 3 months 100 days టైం తీసుకోండి. 100 క్వశ్చన్స్ మీ ఆల్రెడీ నా నెంబర్ మీ దగ్గర ఉంది. 100 క్వశ్చన్స్ మీరే రాయాలి, సేమ్ ఉండకూడదు. ఉదాహరణకి, హూ ఇస్ ఫాదర్ ఆఫ్ రామ, హూ ఇస్ ఫాదర్ ఆఫ్ దశరథ, బిగ్ హ్యాండ్, పెద్దోళ్ళు కూడా చెప్పలేదు. హూ ఇస్ ద ఆథర్ ఆఫ్ రామాయణ్, హూ సెండ్ ద గోల్డెన్ డీర్,
హూ ఈజ్ డిస్గైజ్డ్ యాజ్ ఎ గోల్డెన్ డీర్? డిస్గైజ్డ్ అంటే యాక్చువల్గా మారీచ్. ఇది అర్థమవుతుంది కదా? సచ్ ఏ వే ఐ వాంట్ 100. టేక్ టైమ్ With answer. with answer. I question randomly. One word answer. Why not? We want questions, Nana. Okay, na? Okay? All of you got it? Same way, don't repeat. Huh? Okay, you can take help from Perplexity or from any city. But don't increase your obesity. Ram Gopalan అడిగారు, ప్రపంచం ఎంత జీవి? 6 జీవి. సార్, విచ్ సిటీ యూ డోంట్ లైక్ అన్న? ఐ డోంట్ లైక్ దిస్ ఒబేసిటీ. బాగుంది కదా సిటీ లేదా? బాగుందా నాన్న? లేదు నాన్న, రోజు మీ అందరి రిక్వెస్ట్ ఏమంటే పొద్దున్న లేచి మీకు ఆల్రెడీ ఇది ఇచ్చాను కదా, దట్స్ కాల్డ్ క్లిక్కర్ కౌంటర్. నాన్న రోజు జపం చేయాలి. మీ దగ్గర నా బాగా నచ్చిన విషయం ఏంటంటే అస్సలు వెదవలకు కాదండి పిల్లలు బంగారాలు. అలా చెప్పాను నాన్న, ఇది క్వశ్చన్ రాయలేను, దే ఆర్ బిజీ, ఎప్పుడో రాశారు. రెండో నాన్న జపం చేయాలరా అని కార్డు ఇచ్చాను, జపం చేస్తున్నాను. అలా వినే లక్షణం ఉంటే అసలు మీ విజయాన్ని ఎవడో ఆపలేడు. నాన్న అప్పుడప్పుడు ఓడిపోతాం, అది తప్పుకోదు. బట్ చీటింగ్ చేయకూడదు, అర్థమైందా? చీటింగ్ చేయకూడదు. ఇప్పుడు ఇటుకలు పేర్చాలి, కొన్ని ఇటుకలు లేవు, అందుకని నువ్వు గడ్డి పేరితే ఆ కొంప కూలిపోతుంది. అర్థవుతుందా? ఇటుకలు లేవని చెప్పాలి ఆ పైవాడికి, వాడు ఇటుకలు తెచ్చే పెట్టాలి. పోలే ఈ లోపల అట్లా పెడతాను అనుకోను, మొత్తం గొట్టలా కూలిపోతుంది. అదేనా ప్లీజ్ రోజు జపం చేయండి, సూర్యుడికి నమస్కారం చేయండి. మంత్రం చెప్పినా చెప్పకపోయినా ఖచ్చితంగా 3 మర్చిపోకూడదు. అందరు చెప్పండి, కట్టు, బొట్టు, జుట్టు, అప్పుడే ఇట్టు లేదా పట్టు. నానా ప్లీజ్, మీ ఇద్దరికి చెప్పిన గాజులు లేవమ్మా ఈ పిల్లకి? మరి వేసుకోవాలి కదా నాన్న, ప్లీజ్ నాన్న. నువ్వు వేసుకోపోతే చెప్పి మీ నాన్నకే వేద్దాం. ఏంటి మాకు ఇంకోలా అర్థమైంది. ఈ 2 వాళ్ళు అందరూ అంతే అండి నాన్న. ప్లీజ్ నాన్న బంగారు. మరొకసారి 1 2 3 అనగానే మంత్రం చెప్పండి, హరే కృష్ణ మంత్రం. 1 2 3. ప్రయాగ్ కూడా బాగా చెప్పాడు నాన్న, బంగారుతో నాన్న. మీ నాన్న ఇచ్చాడు అరటిపండు, మీ నాన్న నేను ఫ్రెండు. ఇప్పటికి ఈ ప్రోగ్రామ్ ఎండు, నేను సాయంత్రం అటెండ్ అవ్వకపోతే తీస్తారు నా బెండ్, అదే నా ట్రెండ్. భారత్ మాతాకి